గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. టోకెన్ అడ్వాన్స్ గా 25 లక్షల రూపాయలు తీసుకుంటుండగా శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎవరెంత బ్రతిమిలాడినా డబ్బులే కావాలంటూ శ్రీనివాస్ వేధించేవాడని బాధితుడు కృష్ణంరాజు అన్నాడు. శ్రీనివాస్ వేధింపులను తాము మెసేజ్ ద్వారా మంత్రి లోకేష్ కు వివరించామని చెప్పారు. లోకేష్ జోక్యంతోనే శ్రీనివాస్ దొరికిపోయాడంటున్న బాధితుడు కృష్ణరాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద ట్రాప్ కేసు నమోదైంది. 1,00,000, 2 లక్షలు కాదు, 5 కోట్లు డిమాండ్ చేస్తూ 25 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇది ఎక్కడో కాదు, అల్లూరు జిల్లాలో జరిగిన పనుల నిమిత్తం విజయవాడ కేంద్రంగా లంచం తీసుకుంటుండగా పట్టుబడిన వైనం. మనం ప్రస్తుతం మనతో పాటుగా ఎవరైతే బాధితులు ఉన్నారో సత్యసాయి కన్స్ట్రక్షన్స్ కృష్ణంరాజు ఉన్నారు. ఆయన్ని మాటల్లో అసలు ఈ 5 కోట్లు డిమాండ్ వ్యవహారం వెనుక ఏ కథ నడిచింది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. లాస్ట్ 25 ఇయర్స్ బట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నాను సార్. నేను ఎక్కువ బిల్డింగ్స్ వర్క్స్ చేస్తూ ఉంటాను సార్. 90% మేజర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ. అందులో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా, పార్తీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో 7 ఏకలవ్య స్కూల్ కట్టాను సార్. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాకే కంప్లీట్ అయిపోయినాయి సార్. దానికి సిఈ కమ్ ఎస్సీ సబ్బవరపు శ్రీనివాస్ గారు సార్ ఆ పేమెంట్ అమౌంట్ రెడీగా ఉందండి. ప్రభుత్వ డబ్బులు రిలీజ్ చేసి రెడీగా ఉన్నాయి. 2024లో నాకు పేమెంట్ రావాలి సార్. కానీ అతను డీవియేషన్ స్టేట్మెంట్స్, ఎడ్యుకేషన్లో డీవియేషన్స్ అనేది సర్వసాధారణం. డీవియేషన్స్ అనే ఎడ్యుకేషన్లో మార్పులు చేర్పులు జరుగుతాయండి. అవన్నీ అయిన తర్వాత సిఈగా అప్రూవ్ చేయాలి. ఏఈ, డిఈ, ఈఈ, ఎస్సీ ఆయనే కదండి. ఎస్సీగా అన్ని అప్రూవ్ చేసేసి సిఈగా వెళ్ళిన తర్వాత అప్రూవ్ చేయకుండా 24లో ఒక 6 to 7 months ఆయన హోల్డ్ చేసేసాడు ఫైలు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేవాడినండి, రెస్పాన్స్ ఉండేది కాదు. నేను ఎందుకో నాకున్న ఫైనాన్స్, అప్పటికే ఫైనాన్స్గా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాను. చాలా ఓపిక పట్టానండి. తర్వాత సరైన కారణాలు ఏం చూపించకుండా రిటర్న్ చేసేసాడు. 24లో ఫైల్స్ అంటే రిటర్న్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ 25 మార్చిలో మళ్ళీ రీసబ్మిట్ చేసామండి. చేసిన మార్చిలో కూడా పని చేయలేదు. ఫండ్స్ పేమెంట్ వచ్చేసింది సార్. నాకు గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసేసారు. కానీ నా డీవియేషన్ సంతకం పెట్టి కింద ఫైల్స్ పంపలేకపోవడం వల్ల నాకు పేమెంట్స్ కూడా రాలేదు సార్. స్లాబ్ సెంటరింగ్ అయ్యింది, స్టీల్ కట్టాను. కాంక్రీట్ వేసే టైంలో శాండ్ కొద్దిగా గవర్నమెంట్ మంచి పాలసీ, ప్రజలకు మంచి పాలసీ తీసుకొచ్చే ఉద్దేశంతో శాండ్ కొన్ని రోజులు ఆపారండి. శాండ్ ఆ టైంలో నా పని చేయట్లేదు, నన్ను టెర్మినేట్ చేయించారు సార్. నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టు వారు అవకాశం ఇవ్వండి, కాంట్రాక్ట్ అని ఆర్డర్ ఇస్తే ఆనరబుల్ కోర్టు వారు దానికి కూడా ₹1 కోటి అడిగారు సార్. దానికి కూడా అది ఇవ్వలేకపోయాను సార్. అప్పుడు ఇవ్వలేకపోతే అప్పుడు నేను లోకేష్ బాబు సార్కి నేను మెయిల్ పెట్టుకున్నానండి. అవును, నేను ఇబ్బంది పెడుతున్నాడు ఇతను. లోకేష్ సార్కి మెయిల్ పెడితే వెంటనే వద్దొద్దు, తప్పది, మీరు అలా చేయకూడదు అని వెంటనే టీం అటు నుంచి ఒక 2 గంటల్లో రిప్లై వచ్చేసింది సార్. నాకు మీరు అర్జెంట్గా డాక్యుమెంట్స్ పట్టుకుని మా ఆఫీస్లో అప్రోచ్ అవ్వండి. నేను అప్రోచ్ అవుతే వాళ్ళు నాకు ధైర్యం చెప్పి, నాకు మీరు ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా ఉన్నారు, భరోసా ఇచ్చారు, అలాగే న్యాయం జరుగుతుంది సార్. చాలా సంతోషం సార్. 5 కోట్ల మందిలో నేను ఒకని సార్. 5 కోట్ల మంది నేను ఒకని. అసలు నాకు నిజంగా అసలు నేను ఊహించలేదండి అంత రెస్పాన్స్ వస్తుందని. ఇలాగే నాలాంటి కష్టజీవులకి, కష్టాల్లో ఉన్న వారికి లోకేష్ బాబు ఇలాగే రెస్పాండ్ అవ్వాలి. ఆయన 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో భగవంతుడు చల్లగా చూడాలని నేను మనసావాస కోరుకుంటున్నాను సార్. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.